నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి, అంటే గతంలో కూడా టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి కూడా రీల్స్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. చాలా మంది రీల్స్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతూ వాళ్ళ యొక్క ఆమ్దానిని కూడబెట్టుకునే పరిస్థితి. మరి ఆమ్దాన్ని కూడబెట్టుకున్న ఒక వంతు అయితే, ఇంకొకటి ఆ రీల్స్ మాయలో పడి వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఆ వివాహేతర సంబంధాల వల్ల ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, చనిపోతున్న పరిస్థితి. ఇదే వార్త ఇప్పుడు కూడా వచ్చింది. ఆ వార్తను ఒకసారి చూద్దాం. మనం చెప్పుకోబోయేటువంటి వార్త ఇద్దరు డాక్టర్లే, భార్య భర్తలు ఇద్దరు డాక్టర్లే. కానీ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతను ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో స్నేహం ఒకటై, తర్వాత స్నేహం నుంచి బంధం, అదే విధంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అది చూడలేక ఆ యొక్క భర్త, ఆ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రత్యూష అయితే ఆత్మహత్యకు పాల్పడింది, చనిపోయినటువంటి పరిస్థితి. సో చూద్దాం, చూసినాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వైద్య వర్గాల్లో విషాదం. గుండె శస్త్రచికిత్స నిపుణుడు అల్లాడి సృజన్ భార్య ప్రత్యూష ఆత్మహత్య. భర్త మహిళా ఇన్ఫ్లుయెన్సర్ మోజులో పోయడంతో మనస్తాపం. ఎవరు లేని సమయంలో ఇంట్లోనే ఉరి. మృతురాలు దంత వైద్యురాలు. భార్య పిల్లలు ఉండగానే వైద్యుడు ప్రవర్తించిన తీరుపై విమర్శలు. పచ్చని సంసారంలో ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చిచ్చు రేపింది. భార్య పిల్లలు ఉన్న వైద్యుడితో ఆమె కొనసాగించిన సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. తన భర్త ఇన్ఫ్లుయెన్సర్ మోజులో పడటంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు దంత వైద్యురాలు కాగా ఆమె భర్త గుండె శస్త్రచికిత్స నిపుణుడు. ఈ ఘటన వరంగల్ వైద్య వర్గాల్లో కలకలం రేపింది. ఉన్నత విద్యావంతులు, ప్రొఫెషనల్స్ లో క్షీణిస్తున్న విలువలకు ఈ ఘటన మరోసారి అద్దం పట్టింది. ములుగు జిల్లా కమలాపూర్ కు చెందిన అల్లాడి సృజన్ రెడ్డి కార్డియో థొరాసిక్ సర్జన్. ప్రస్తుతం కేమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అలాగే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ గా ఉన్నాడు. ఆయనకు 2017లో హాసన్పర్తికి చెందిన దంత వైద్యురాలైన ప్రత్యూషతో వివాహం జరిగింది. వీరికి జానుషా సృజన్, జస్వికా సృజన్ అనేటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం హాసన్పర్తి కాకతీయ వింటేజ్ వెంచర్ లో నివాసం ఉంటున్నారు. ప్రత్యూష ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పనిచేస్తుంది. సృజన్ తల్లిదండ్రులు కూడా వారితో కలిసి ఉంటున్నారు. అన్యోన్యంగా సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలోకి ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ ప్రవేశించి చిచ్చు రేపింది. 9 నెలల క్రితం సృజన్ రెడ్డికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ప్రమోషన్ వీడియోలు చేసే ఇన్ఫ్లుయెన్స్ తో పరిచయం అయింది. ఆమెకు ఇన్స్టాలో దాదాపు 2.33 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. డిజిటల్ ప్రమోషన్ లో భాగంగా ఆమె సృజన్ రెడ్డితో ఇంటర్వ్యూ కూడా చేసి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య పిల్లలను పట్టించుకోకుండా ఎక్కువ సమయం మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తో గడపడం మొదలుపెట్టారు. ఇది భార్య ప్రత్యూషకు తెలియడంతో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆమె ప్రశ్నించిన ప్రతిసారి శారీరకంగా వేధించేవాడు. తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని, నీకు విడాకులు ఇస్తానని సృజన్ తన భార్యను బెదిరించేవాడు. భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ సైతం ప్రత్యూషకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసి, ఈ సందర్భంగా అదంతా కూడా ఘటన జరిగిన కూడా ఆమె ఏం చేసింది, ఇదంతా భరించలేని పరిస్థితికి వచ్చింది. లాస్ట్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒక మంచి వైద్య వృత్తిలో ఉండి పేదలకు సాయం, అంటే ఒక వైద్యం అందించాల్సినటువంటి మీరు ఇలా చేస్తే ఎలా? సరే, నువ్వు డాక్టర్ కావచ్చు, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఉండవచ్చు, నువ్వు రీల్స్ చేసుకోవచ్చు, సరే నీ యొక్క హాస్పిటల్ కు సంబంధించి ప్రమోట్ చేయవచ్చు. కానీ ఆమెతోటి నువ్వు ప్రేమయానం సాగించడేంది? నీకు ఆల్రెడీ 7 సంవత్సరాలకు సంబంధించి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళని పెట్టి నువ్వు ఆమెతోటి వివాహితర సంబంధం పెట్టుకునేది. నువ్వు ఒక వైద్యునివే, మీ భార్య ఒక వైద్యురాలే. మీరు మంచిగా ఒక పేద ప్రజలకు వైద్యం అందించేటువంటి ఒక హోదాలో ఉన్నారు. మీరు అలాంటిది మరిచి ఇలా వికృత చేష్టలకు, ఇలాంటి వివాహితర సంబంధాలకు పోవడం ఇలా? ఒక మంచిగా దంత వైద్యురాలు, డెంటిస్ట్ గా పనిచేసినటువంటి ప్రత్యూష ఈరోజు సాగుకు కారణమైన నువ్వును ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉన్నారు ఆమె. అంటే ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటే వాళ్ళకి ఏమన్నా కొమ్ములు అవన్నీ ఉంటాయి ఏంది? వాళ్ళ మీద లవ్వులు గివ్వులు వివాహితర సంబంధం పెట్టుకోవడమే. ఇట్లా ఇంకొక వాళ్ళు ఏమంటారు, కుటుంబాలను రోడ్డుకెచ్చిన పరిస్థితి నిజంగా. అంటే వాళ్ళు ఏం చేసుకుంటే ఇప్పుడు నిజంగా ఆ ప్రత్యూష వల్ల బిడ్డలకు, ఇప్పుడు నువ్వు ఆమెతో సరే చచ్చిపోయిందని ఆమెతో పోతావు కావచ్చు, మరి వాళ్ళ బిడ్డలు, ఆ ఇద్దరి బిడ్డల పరిస్థితి ఏంటిది? మీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఎవరికి ఇస్తారు? మీ అమ్మా నాన్ననేమో సృజన్ రెడ్డి, మీ అమ్మా నాన్న సృజన్, మీ అమ్మా నాన్న కూడా లాస్ట్కు ప్రత్యూషను కూడా ఇబ్బందులు పెట్టినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. వార్తలు బతికి రావు కదా, నిప్పులేంది పొగరాదు కదా, పక్కగానే మీ వాళ్ళు ఇబ్బందులు పెట్టినట. అయినా కూడా అట్లా కూడా భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
ఆమె ఆత్మహత్య వెనుక మీ 9 నెలల ఆ ప్రయాణంలో ఎన్నోసారి సరే 1 మంత్ చేసిందా 2 మంత్స్ చేసిందా కనీసం 5-6 నెలల నీ వల్ల ఆమె స్ట్రగుల్ అయిందా లేదా దాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఏది ఉన్నా కూడా ఈ ప్రత్యూషకు సంబంధించి ఆత్మహత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుచిన పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఇంకా కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఈ యొక్క 20 నెలలలో ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. మరి వీటికి పులి స్టాప్ పడేది ఎన్నడు? ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రీల్స్ సంబంధం ఇంకా కూడా మారతలేరు కదా, వివాహేతర సంబంధాలతో ఆ యొక్క కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, చెతుకుల పడిపోతున్నాయి. ఇంకా కూడా మీకు బుద్ధి రావట్లేదా, సిగ్గు రావట్లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఏది ఏమైనా కూడా ఈ వివాహేతర సంబంధాల వల్ల మీ కుటుంబాలను రోడ్డుకి ఈడ్చకండి, వాళ్ళ యొక్క ఇజ్జత్ చేయకండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ ఇద్దరు పిల్లలకి ఎవరు పెడతారు బువ్వా? సరే మీరు మంచిగుంటారు కావచ్చు, నువ్వేమున్నది ఆమెతోటి పోతావు, వీళ్ళ బిడ్డల పరిస్థితి ఎట్లా? నువ్వు ఆమె మోజులో పడే కొంచెమైనా నీకు అనిపించలేదా? అరే నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను ఒక మంచి వృత్తిలో ఉన్నా, నేను ఒక మంచి వైద్యుని, నాకు ఒక మంచి పేరున్నది. అరే పిల్లలతో మంచిగుంటారు అంటే పోయి నువ్వు ఒక వివాహితర సంబంధాలు చూసుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఏంది మొత్తం మేకప్లతో ఉంటుంది కట్టంతా. ఏమో అమ్మను ఏదో అది చేసి ఇది చేసి ఏమున్నది. సో లాస్ట్కు మంచి సేవ చేసేటువంటి ప్రత్యూష దూరమై అలాంటి వారికి నిజంగా ఈ న్యాయం జరగాలంటే తప్పనిసరిగా ఈ సృజన అనేటి వాళ్ళకు ఒక్కోసారి కఠిన చర్యలు పడితే అంటే శిక్షలు పడితే ఇంకొకటి చేయడానికి ముందుకు రాడు. కావాల్సి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. ఎవరైతే ఉంటారో మంత్రులు, ఎందుకంటే ఆడబిడ్డలు ఉన్నారు, స్పందించి ఈ యొక్క బిడ్డకు న్యాయం చేయాలి. న్యాయం చేసినప్పుడే ఇంకొకటి పని చేయాలంటే ఆలోచిస్తాడు. ఈ బిడ్డలకు కూడా న్యాయం జరుగుతుంది, అప్పుడు ఈ యొక్క తల్లిదండ్రులకు కూడా న్యాయం జరుగుతుంది. సృజన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎట్లా చేస్తారో కోర్టులు న్యాయస్థానాలు కూడా మేము అనుకుంటున్నాం. ఆ న్యాయస్థానాలు న్యాయబద్ధంగా పోతే ప్రత్యూషకు సముచిత న్యాయం అయితే జరుగుతుందని మీద ఆశిస్తున్నాం. సో ఇది కంటెంట్. సో చూస్తున్నాం ప్రజలండి. థ్యాంక్ యూ సో మచ్.